నమస్తే అండి, వెల్కమ్ టు వాసి చైతన్యం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. అది అరకు వ్యాలీ. మీకు గుర్తొచ్చే ఉంటుంది, అందమైన సుందరమైన ప్రదేశము. ఇలాంటి ప్రకృతి రమణీయమైన సుందర దృశ్యాన్ని మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. జస్ట్ ఇక్కడ మీకు కనిపించేది ఒక చిన్న పార్ట్. ఇంకా సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ప్రసాద్ ఇతను ఒక యూట్యూబరు. ఇక్కడ మారుమూల ప్రాంతము, గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా గత 5-6 సంవత్సరాలుగా వీరి గిరిజన కుటుంబాలలో వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద ప్రపంచానికి తెలియజేయాలనే ఒక సంకల్పంతో ఇంత మారుమూల ప్రాంతంలో ఉండి కూడా తను యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఛానల్ పేరు ఏంటంటే అరకు ట్రైబల్ హ్యాబిట్స్. రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాక్ మనకు కాల్ చేసిండు. సార్ మీరు ఈ రూట్లో వచ్చినప్పుడు మా ఇంటికి రండి సార్, మీ వీడియోలు నేను రెగ్యులర్ చూస్తూ ఉంటా, మా ఇల్లు కూడా వాసి చూసినట్టుంటుంది, ఇక్కడ అందమైన అరకులోయని కూడా నేను మీకు చూపిస్తా సార్ దగ్గరుండి అని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే అరకు వ్యాలీకి వచ్చినట్లయితే ఇతని నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. తనకు కాల్ చేసినట్లయితే మీకు దగ్గరుండి తన స్టాఫ్ను మీకు ప్రొవైడ్ చేసి చక్కగా అన్ని విషయాల్లో అనుకూలంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని అన్నీ చూపించడం కాకుండా మీకు జీవితంలో ఒక స్వీట్ మెమొరీగా గుర్తుండిపోయేలాగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ ప్రకృతి రమణీయతను చూడండి, ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది, చాలా బ్యూటిఫుల్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇల్లు కూడా చూడడం జరిగింది. ఇంతటి మారుమూల ప్రాంతంలో 7 years బ్యాకే ఒక యూట్యూబర్గా ఇక్కడ వీళ్ళ యొక్క కల్చర్ను ప్రపంచాన్ని పరిచయం చేయాలనే అతని తపన. ఇక్కడ నెట్వర్క్ కూడా కరెక్ట్గా లేదు, అయినప్పటికీ కూడా తన డెడికేషను అది అల్టిమేట్. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనం వచ్చినందుకు వాస్తు లోపాలు ఉన్నాయి కొన్ని, అవన్నీ మనం కరెక్షన్స్ చెప్పడం జరిగింది, అవి మార్చుకోండి. ఎవ్రీథింగ్ ఫైన్. మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే కొన్ని 100,000 కుటుంబాలకు మనం చెప్పడం, వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవడము, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. మీ జీవితంలో కూడా గణనీయమైన మార్పు చెంది ఈ చుట్టూ మొత్తం అరకులోయ ఏరియాలనే మీరు నెంబర్ 1 యూట్యూబర్గా సొసైటీలో మరింత గౌరవం తెచ్చుకోవాలని, పేరు ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే అండి, నా పేరు పెట్టిల్లి ప్రసాదరావు, అరకు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా వీడియోలు చేయడానికి లేకపోతే చాలా గ్రామాలు తిరుగుతుంటాను. మా కల్చర్ కోసం, మా లైఫ్ స్టైల్ కోసం, మా గిరిజనుల యొక్క అలవాట్లు, ఆ జీవనీతుల కోసం తెలియజేయడానికి నేనైతే చాలా గ్రామాలు తిరుగుతుంటాను. అలాగే తిరిగినప్పుడు కొన్ని నేనైతే గమనించానండి. ఆ టైంలో పూర్వం రోజుల్లో మా గిరిజనుల్లో ఉండడానికి అయితే ఇల్లులు పెంకుటిల్లు కట్టుకుంటారు, అలాగే పూరి గుడిసెలు కట్టుకుంటారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు అంటే కొలతలు కట్టుకుంటారు. అప్పట్లో మనకు టేపులు కట్టు ఉండేవి కాదు కదండి, అందుకు మూరల్లో కట్టుకుంటారు అన్నమాట. అంటే అడుగులు లెక్క 3 ఉంటాయి కదా, 9 మూరలు, తర్వాత 12 మూరలు, 15 మూరలు ఉంటారు. అది కూడా మంచి రోజు చూస్తారన్నమాట. వాళ్ళ జ్ఞానం ప్రకారంగా వాళ్ళు చదువు రాకపోయినా నక్షత్రాలు చూస్తారు సార్. పౌర్ణమి నక్షత్రాలు చూసుకొని ఆ పలానా రోజు అనేసి ఒక చెట్టు తీసి పాతేసి ఆ కొలత ప్రకారం చేసి ఇల్లు కట్టుకోవడం. అప్పుడు సుఖ సంతోషాలు సక్కర ఆవరలతో వాళ్ళ పండిన పంటతో చక్కగా ఉండేవాళ్ళు. కానీ అభివృద్ధి చెందిన రోజుల్లో నుంచి ఇప్పుడు తోటలు పెంచేసి తర్వాత రకరకాల అభివృద్ధి చెంది లేకపోతే ఉద్యోగాలు వచ్చి లంప్స్గా డబ్బులు వచ్చేది మనకు. వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే అప్పుడు కొద్ది గొప్ప బంగారం కొనుక్కున్నారు. కానీ ఇప్పుడైతే డబ్బులతో ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టుకుంటారు. స్లాబ్ బిల్డింగ్ లేకపోతే రేక్ షెడ్లు అంటే కట్టుకుంటారు సిమెంట్తోనే. ఆ సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల చాలామంది మన గిరిజనులు కూడా వాళ్ళు జీవితాల్లో చాలా వాళ్ళకు సుఖంగా అంటే ఉండట్లేదు, తర్వాత సిరి సంపదలు ముందులాగా ఉండట్లేదు. ఆ టైంలో నేను సెర్చ్ చేసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అయితే కనిపించింది సార్. కనిపించినప్పుడు నాకు రెగ్యులర్గా నేను 2 years బట్టి మీకు కలవాలని నేను ట్రై చేసాను సార్. ట్రై చేస్తే అప్పుడు అనుకోకుండా ఒక 3 weeks 1 month బ్యాక్ ఫోన్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అసలు అరకు వస్తారని అనుకోలేదు నేను. మీరు రావడం చాలా గొప్ప సార్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హైదరాబాద్ రావడానికి ఆశ కాదు, అరకుకి సార్ వచ్చారు హ్యాపీగా. అలాగే నా హౌస్ కూడా చూపించాను. ఇది నేను ఎందుకు నమ్ముతానంటే వాస్తు ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సైన్స్ అనమాట. ఎందుకంటే అది లేకపోతే నిజంగా సమాజం ఉండదు. అందుకే నేను రెగ్యులర్ వీడియో ఫాలో అయ్యి సార్కి నేను రామని చెప్పడం జరిగింది. వీళ్ళు చూపించాను, నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే అండి, నా వీడియోలు చూసి మీరు గత 2 సంవత్సరాల నుంచి చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు వీలైనంత వరకు మీరు ఏదైతే నా వీడియోలు చూసి నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ని 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఎందుకంటే మీరు నేను చెప్పిన కొన్ని అడ్వైస్ మీరు మార్పులు చేర్పులు చేసుకోవడమే కాకుండా మీరు ఇంకో 10 మందికి ఆదర్శవంతంగా మీరు ఇక్కడ కొన్ని 100 మందికి ఈ వాస్తుని వాళ్ళకి పరిచయం చేయడమే కాకుండా ఇప్పుడు నైరుతి లోపం ఉంది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి లోపం ఉన్నాయనుకో వారికి చెప్పండి, అరే నైరుతిలో ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్లు,
నైరుతిలో డోర్లు ఉండొద్దు, నష్టం జరుగుతుంది అని. మీరు కళ్ళతో ఎన్నో చూసినా అని చెప్తారు కదా, ప్రాక్టికల్గా కూడా నైరుతిలో ఉంటే ఎంతోమంది కళ్ళ ముందు జరిగినాయి సార్, మీ వీడియోలో చెప్పేటి నేను కళ్ళతో చూసినా అని మీరు చెప్పారు. ఈ నష్టం ఇంకా ఇతరులకు జరగకుండా వీలైనంత వరకు నీ సర్కిల్, నీ పరిధిలో ఉన్నంతలా వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ని ఇచ్చే ప్రయత్నం చేయి. వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ కలిగించి దీని మీద, ఈ ట్రైబల్ ఏరియాలో ఇక్కడ ఉండే పీపుల్ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా నీ వంతు ప్రయత్నం వారిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ ఇంటికి కొన్ని సవరణలు కూడా చెప్పడం జరిగింది. మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఇంకింత మరింత అభివృద్ధిలోకి రావడం అనేది 100% జరుగుతుంది. మీరు నేను చెప్పిన మార్పులు చేయండి, నేను చెప్పింది ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్గా చూస్తారు. ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉండే అందరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ చూడకపోవచ్చు, లేకపోతే ఇట్లా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. మీరు ఎప్పటి నుంచో నా వీడియోలు చూస్తున్నాను మీరు చెప్పడం జరిగింది కదా, మీరు నా వీడియోలు చూసి నేర్చుకున్న ఏదైతే ఆ పరిజ్ఞానం ఉందో అది మీ బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్, అరకులో ఎలా ఉండే వాళ్ళకన్నా వీలైనంత వరకు మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి. అంటే నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నం మీ వంతు చేయండి. అందరికీ మనం వెళ్ళలేము, అందరికీ అది సాధ్యం కూడా కాదు. కాబట్టి ఏదైతే నా వీడియోలు చూసి మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఇక్కడ నీకు అందుబాటులో ఉండే పీపుల్ వీలైనంత వరకు దాని మీద అవేర్నెస్ కలిగించి మీరు వాళ్ళ జీవితాలలో కూడా వెలుగులు నింపాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా సార్. నేను అంటే రియల్గా నేను మీ వీడియో చూసి మా గ్రామంలో ఇల్లు నిర్మాణం చేస్తున్నాను సార్. మినిమం తెలిసిన వాళ్ళకి ఒక 10 మెంబర్స్ పైగా నేను చెప్పాను సార్. వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళు కూడా చాలా బాగున్నారు సార్. ఇంకా మెయిన్ ఏంటంటే మేస్త్రీలు కాకుండా లేదు సార్, కట్టేస్తారు. కానీ ఆ తర్వాత అనుభవించేది ఎవరంటే ఆ ఇంటి యజమాని. అక్కడ చాలా డబ్బులు కష్టపడి, డబ్బులు నూరుకు రాక సార్, కష్టపడి ఎంత ఆ కళ, ఇల్లు సొంత ఇల్లు కట్టుకుందాం, లేకపోతే మేడలు కట్టుకుందాం, రేకులు కట్టుకుందాం కళ అనే ఆ మేస్త్రి టైంకి ఆ డైరెక్షన్ కట్టకపోతే అనుభవించితే ఆ ఇల్లు ఇంటి యజమాని అలాంటి అనుభవించాల్సింది ఆ ఇంటి యజమాని. సో అలాంటప్పుడు నేను చాలా మంది ఇలా కట్టకూడదు, ఈ విధంగా డైరెక్షన్ బాగా చూస్తే నేను ఇలా నేర్చుకున్నాను, ఇలా సైన్స్ ఇలా కావాలంటే పంతులను అడగండి, లేకపోతే వాస్తవాలను అడగండి, లేకపోతే నేను యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా, ఆ సార్ ఛానల్ వీళ్ళు చూడండి తప్పకుండా, ఇది చూపించడం జరిగింది. అయితే మార్చారు, వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు సార్, హ్యాపీగా ఉన్నారు. గుడ్. నేను అనేది కూడా అదే, నా తప్పని ఏంటంటే వీలైనంత వరకు ఏదైతే మీరు నా వీడియోలను చూసి పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారో, ఒక అవగాహన ఉందో అది ఇంకా 10 మందికి పంచే ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాలలో కూడా వెలుగులు నింపాలనేదే అంతిమంగా మన యొక్క ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, వీకెండ్స్లో మీకు వీలైతే అరకుకు వచ్చి ఈ ప్రకృతి రమణీయమైన అందాలను చూసి ఆస్వాదించే ప్రయత్నం చేయండి. ఫ్యామిలీతో రండి, చాలా చక్కటి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈయన యూట్యూబ్ ఛానల్ పేరు అరకు ట్రైబల్ హ్యాబిట్స్. ఆ ఛానల్ను మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి ఆయన యొక్క వీడియోస్ని షేర్ చేసి ఆయనకు ప్రోత్సాహాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోను కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.